డాక్టర్ రాఘవన్ కథ. డాక్టర్ రాఘవన్ ఒకప్పుడు నగరంలో అత్యంత ప్రసిద్ధ సర్జన్గా గుర్తింపు పొందినవాడు. తన సొంత ఆస్పత్రి ఆరోగ్యశ్రీకి అధిపతిగా వ్యవహరించాడు. కాని ఇప్పుడు అతడు వీధుల్లో యాచకుడిగా తిరుగుతున్నాడు. అయితే ఈ పతనానికి ముందు అతడి జీవితంలో ఒక గతం ఉంది. దారిద్ర్యం నుండి ఉద్భవించిన ఒక సామాన్య వ్యక్తి కథ. బాల్యం మరియు దారిద్ర్యం. చిన్నతనంలో రాఘవన్ ఆకలి మరియు కొరతలను మాత్రమే చూశాడు. అతడి కుటుంబం ఒక్క భోజనం కోసం కూడా కష్టపడింది. అతని తల్లి పొరుగు ఇళ్లలో పనిచేస్తూ, తండ్రి కూలీ పనిచేస్తూ సంపాదించిన స్వల్ప ఆదాయంతో కుటుంబాన్ని సంరక్షించారు. ఆ దారిద్ర్యం అతని మనసులో ఒక గాయంగా మిగిలిపోయింది. డబ్బు జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారమని అతడు గట్టిగా నమ్మాడు. మంచి డాక్టర్ కావడం కంటే ధనవంతుడు కావడమే అతని లక్ష్యం. మెడికల్ విద్యార్థిగా ఉన్నప్పుడు రాఘవన్లో మానవత్వం మరియు సేవాభావం ఉండేవి. రోగులను సహాయపరచడం, వారి బాధను తగ్గించడం అతని ఆసక్తి. అతని గురువులు అతన్ని తెలివైన విద్యార్థిగా, భవిష్యత్తులో గొప్ప డాక్టర్గా పొగడ్తలు కురిపించారు. అయితే చదువు పూర్తి చేసి బయటకు వచ్చినప్పుడు అతడు చూసిన లోకం డబ్బు ఉన్నవారికి మాత్రమే చికిత్స అందుబాటులో ఉన్నది. అక్కడ అతని మానవత్వం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. చిన్న క్లినిక్ నుండి పెద్ద ఆస్పత్రికి, సామాన్య డాక్టర్ నుండి ఆరోగ్యశ్రీ అధిపతిగా రాఘవన్ ఎదిగాడు. ఈ ప్రయాణంలో డబ్బు అనే ఒకే ఒక ఆలోచన అతని హృదయాన్ని పూర్తిగా ఆక్రమించింది. కుటుంబ జీవితం. రాఘవన్కు ఒక కుటుంబముంది. భార్య రమ, పిల్లలు అరుణ్ మరియు ఆతిర. మొదట్లో రమ రాఘవన్ ధనాశను సమర్థించింది. వారు ఒక మంచి జీవితాన్ని కలలు కన్నారు. కాని రాఘవన్ ఆశ అతిగా మారినప్పుడు వారి జీవితం అస్తవ్యస్తమైంది. డబ్బు సంపాదించడం కోసం రాఘవన్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. పిల్లల స్కూల్ కార్యక్రమాలు, భార్య పుట్టినరోజు ఇవేవీ అతనికి పట్టలేదు. డబ్బు సంపాదించడమే అతని ఏకైక లక్ష్యం. రమ అనేకసార్లు అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. మనకు తగినంత డబ్బు ఉంది కదాయి, పరుగు ఆపొచ్చు కదా అని ఆమె అడిగింది. కాని రాఘవన్ వినలేదు. నీకేం తెలుసు, రమ ఈ లోకంలో డబ్బే అన్ని. డబ్బు లేకపోతే ఎవరికీ విలువలేదు అని చెప్పి ఆమెను మౌనం చేశాడు. ఆస్పత్రిలో అతని ప్రవర్తన రాఘవన్ ధనాశ ఆస్పత్రి పనితీరును కూడా ప్రభావితం చేసింది. రోగులను అతడు డబ్బు సంపాదించే సాధనంగా చూశాడు. డబ్బు లేని రోగులకు చికిత్స నిరాకరించాడు. తీవ్ర స్థితిలో ఉన్న రోగులను కూడా డబ్బు కట్టకపోతే డిశ్చార్జ్ చేయడానికి వెనుకాడలేదు. అతని కింద పనిచేసే డాక్టర్లు, నర్సులు కూడా అతని క్రూరత్వానికి బాధితులయ్యారు. చిన్న తప్పిదాలకు కూడా అతడు వారిని బహిరంగంగా తిట్టాడు. అతని నియంతృత్వం కారణంగా చాలామంది నైపుణ్యం గల డాక్టర్లు ఆరోగ్యశ్రీని విడిచిపోయారు. డాక్టర్ రాఘవన్ ఆస్పత్రిలో డబ్బుకు మాత్రమే స్థానముంది, మనిషికి ఎలాంటి విలువ లేదు అని ప్రజలు చెవులు కొడుతూ చెప్పుకున్నారు. ఒక దుర్ఘటన. ఒకరోజు ఒక పేద మహిళ తన బిడ్డతో రాఘవన్ వద్దకు వచ్చింది. ఆ బిడ్డకు తక్షణ శస్త్రచికిత్స అవసరం, కాని వారి వద్ద డబ్బు లేదు. ఆమె రాఘవన్ కాళ్లపై పడి వేడుకుంది. డాక్టర్ గారు, నా బిడ్డ జీవితాన్ని కాపాడండి. మా వద్ద డబ్బు లేదు, కాని ఎలాగైనా సంపాదించి ఇస్తాం అని ఏడుస్తూ చెప్పింది. రాఘవన్ ఆమెను ధిక్కారంగా చూసి, డబ్బు లేకపోతే ఇక్కడ ఎవరికీ చికిత్స లేదు, ఇది ధర్మశాల కాదు అని చెప్పి ఆమెను బయటకు గెంటాడు. ఆ బిడ్డ తర్వాత మరణించాడు. ఈ సంఘటన రాఘవన్ మనసును ఏమాత్రం కదిలించలేదు. ఆ రాత్రి ఇంటికి వచ్చి అతడు తన ఖాతాలను పరిశీలించాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నది చూసి ఆనందించాడు. రమ నిర్ణయం. రమకు ఇది సహించలేకపోయింది. రాఘవన్ ధనాశ అతని మానవత్వాన్ని నాశనం చేస్తున్నది ఆమె చూసింది. అనేక వాదనల తర్వాత రమ పిల్లలను తీసుకుని రాఘవన్ను విడిచిపోయింది. డబ్బే నీకు ముఖ్యమైతేయా, డబ్బుతో జీవించు, మాకు మానవత్వం ఉన్న తండ్రి కావాలి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. రాఘవన్ ఆమెను ఆపలేదు. అతని మనసులో అప్పటికీ డబ్బు మాత్రమే ఉంది. కుటుంబం వెళ్ళిపోవడం అతన్ని ఏమాత్రం బాధించలేదు. సూర్య జీవితం
సూర్యకు అప్పుడు 10 ఏళ్లు. అతని తండ్రి ఒక సామాన్య రైతు, కఠిన శ్రమజీవి. సూర్యను అతని తల్లిని చాలా ప్రేమించాడు. సూర్య డబ్బు కంటే మనిషి జీవితం గొప్పది. ఎవరినీ బాధపెట్టకు, నీతిగా జీవించు అని అతని తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మాటలు సూర్య మనసులో లోతుగా నాటుకున్నాయి. ఒకరోజు అతని తండ్రికి గుండె నొప్పి వచ్చింది. సూర్య, అతని తల్లి అతన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. నగరంలో అత్యుత్తమ ఆస్పత్రిగా పేరున్నది అది. ఆస్పత్రి గుమ్మం వద్ద తండ్రి సూర్య తలపై సున్నితంగా తడమగలిగాడు. కొడుకు, భయపడకు, నీ తండ్రికి ఏమీ కాదు, నీవు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. ఆ మాటలు సూర్య మనసులో ఇప్పటికీ గుండెల్లో మార్మోగుతున్నాయి. అతని తండ్రిని అడ్మిట్ చేసిన వెంటనే డాక్టర్ రాఘవన్ డబ్బు డిమాండ్ చేశాడు. ఇది అత్యవసర శస్త్రచికిత్స. ఇప్పుడే డబ్బు కట్టకపోతే చికిత్స ప్రారంభించలేము అని రాఘవన్ ఎలాంటి భావం లేకుండా చెప్పాడు. సూర్య తల్లి డాక్టర్ కాళ్లపై పడి వేడుకుంది. డాక్టర్ గారు, మా వద్ద ఇప్పుడింతే ఉంది. మిగిలిన డబ్బు ఎలాగైనా సంపాదించి ఇస్తాము. నా భర్త జీవితాన్ని కాపాడండి. కాని రాఘవన్ నిర్లక్ష్యంగా ఉన్నాడు. డబ్బు లేకపోతే చికిత్స లేదు అని చెప్పి అతడు వెనక్కి తిరిగి నడిచాడు. సూర్య తండ్రి నొప్పితో విలవిలలాడటం అతడు చూశాడు. ఆ దృశ్యం సూర్య బాలమనసులో ఒక తీరని గాయంగా మారింది. తండ్రి అని అతడు కేకలు వేశాడు. కాని ఆ కేకలు ఎవరూ వినలేదు. డాక్టర్ రాఘవన్ క్రూరమైన మాటలు అతని చెవుల్లో మార్మోగాయి. కొన్ని గంటల తరువాత సూర్య కళ్లముందే అతని తండ్రి మరణించాడు. సూర్య ప్రతీకారం. ఆ రోజు ప్రతీ క్షణం సూర్య మనసులో ఒక నిప్పుగా రగిలింది. తండ్రి నిస్సహాయత, తల్లి ఏడుపు, డాక్టర్ క్రూరమైన ముఖం అన్నీ అతని జ్ఞాపకాల్లో నిండిపోయాయి. తండ్రి మరణం తరువాత సూర్య నిస్సహాయుడిగా మారాడు. లోకం అతని తలపై కూలిపోయినట్లు అనిపించింది. అతని మనసులో ఒకే ఒక ఆలోచన, డాక్టర్ రాఘవన్ను కనుగొని ప్రతీకారం తీర్చుకోవాలి. తండ్రి మరణం తర్వాత సూర్య కుటుంబం కష్టాల్లో పడింది. తల్లి కూలీ పని చేస్తూ పొరుగువారి సహాయంతో జీవించారు. సూర్య చదువులో తెలివైనవాడు. అతని మనసులో తండ్రి మరణం, రాఘవన్పై ప్రతీకారం ఒక తీవ్రమైన లక్ష్యంగా మారాయి. అతడు కఠోరంగా శ్రమించాడు. చదువులో ఉన్నత విజయం సాధించాడు. తరువాత వ్యాపార లోకంలోకి అడుగుపెట్టాడు. అతని తెలివైన నీతులు, కఠిన శ్రమ అతన్ని వేగంగా ఎదిగేలా చేశాయి. సమాజంలో అతడు ఒక పేరు సంపాదించాడు. ఒక పెద్ద వ్యాపారిగా మారాడు. తండ్రి జ్ఞాపకాల నుండి ప్రేరణ పొంది సూర్య సమాజం పట్ల తన బాధ్యతను కాపాడాడు. పేదవారిని సహాయపరచడం, వారికి విద్యను అందించడం కోసం ముందుకు వచ్చాడు. కాని అతని మనస్సులో ప్రతీకార జ్వాల ఆరిపోలేదు. డాక్టర్ రాఘవన్ను కనుగొనడమే అతని ఏకైక లక్ష్యం. రాఘవన్ పతనం. రాఘవన్ ధనాశ అతని పతనానికి కారణమైంది. డబ్బు కోసం చేసిన దోపిడీలు, అవినీతి కారణంగా అతడు ఆరోగ్యశ్రీ ఆస్పత్రిని కోల్పోయాడు. ఒక పెద్ద ఆర్థిక మోసంలో చిక్కుకున్నాడు. అతని వ్యాపార భాగస్వాములు అతని అత్యాశను ఉపయోగించుకుని అతన్ని మోసం చేశారు. కోర్టులో జరిగిన వాదనల తరువాత రాఘవన్ అన్నీ కోల్పోయాడు. అతని బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయబడ్డాయి. ఆస్తులు జప్తు చేయబడ్డాయి. ఒకప్పుడు తన కాళ్ల కింద ఉందని నమ్మిన లోకం అతన్ని ఒంటరిగా వదిలేసింది. మొదట్లో అతనికి నమ్మశక్యం కాలేదు. నాకు ఇలా ఎలా జరిగింది? నేను ఇంత సంపాదించలేదా అని అతడు స్వయంగా ప్రశ్నించుకున్నాడు. కాని యథార్థం క్రూరంగా ఉంది. ఒకరోజు ఉదయాతని లగ్జరీ ఇంటి నుండి అతన్ని బయటకు గెంటేశారు. ఒక సూట్ కేసుతో అతడు వీధిలోకి విసిరివేయబడ్డాడు. మొదటిసారిగా యాచకుడిగా భోజనం అడగవలసిన క్షణం అతని మనసులో ఒక నిప్పుగా మండింది. ఒకప్పుడు తాను ధిక్కరించిన యాచకుల గుండెలో తాను చేరాడన్న ఆలోచన అతన్ని తీవ్రంగా బాధించింది. వీధిలో జీవితం, వీధి జీవితం రాఘవన్ను మానసికంగా, శారీరకంగా బలహీనపరిచింది. ఆకలి, చలి, ఒంటరితనం ఇవన్నీ అతన్ని వేటాడాయి. రాత్రులు చల్లటి సిమెంట్ నేలపై పడుకునేటప్పుడు పాత ఘనతల జ్ఞాపకాలు అతన్ని నిద్రపోనివ్వలేదు. ఆరోగ్యశ్రీ యొక్క లైట్ల హాలులు, రోగులు తనను పొగిడిన క్షణాలు, డబ్బు యొక్క శబ్దం ఇవన్నీ అతని మనసులో ఒక పీడకలలా వచ్చాయి. తాను చేసిన తప్పులు, డబ్బులేని కారణంగా చికిత్స నిరాకరించిన ఆ బిడ్డ ముఖం, అవి అతని నిద్రను కెడిపాయి.
వీధిలో ఇతరులతో అతని సంబంధాలు విభిన్నంగా ఉండేవి. కొందరు అతనిపై సానుభూతి చూపి ఒక్క భోజనమిచ్చారు. కాని చాలామంది అతన్ని ధిక్కారంగా చూశారు. ఇతను ఒక డాక్టర్ కాదా? ఇతనికి ఏమైంది అని వారు చెవులు కొడుతూ మాట్లాడుకున్నారు. కొందరు అతన్ని ఎగతాళి చేశారు. డాక్టర్, సాబ్బొక గుళిక ఇస్తారా? డబ్బు లేకపోతే చికిత్స చేయలేమని చెబుతారా? ఈ మాటలు అతని హృదయంలో గాయాలు చేశాయి. గౌరవం అపరాధ భావన అతన్ని వేటాడాయి. క్రమంగా అతడు మద్యపానం వైపు జారుకున్నాడు. మద్యం లహరిలో అతని బాధలను మరచిపోవడానికి ప్రయత్నించాడు. సూర్య ప్రతీకార పథకం. సంవత్సరాలు గడిచాయి. సూర్య ఒక పెద్ద వ్యాపారిగా ఎదిగాడు. అతని వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. కాని అతని మనసులో ప్రతీకార జ్వాల ఆరిపోలేదు. ఒకరోజు నగరంలోని ఒక రద్దీగా ఉన్న వీధిలో సూర్య డాక్టర్ రాఘవన్ను కలిశాడు. ఒక యాచకుడి రూపంలో మురికి, బట్టలతో క్షీణించిన శరీరంతో అతడు అక్కడ కూర్చుని ఉన్నాడు. సూర్యకు మొదట నమ్మశక్యం కాలేదు. అతని కళ్లకు తప్పు జరిగిందా? కాని ఆ ముఖమా కళ్ళు అతడు మరచిపోలేదు. డాక్టర్ కుడికంటి కింద ఉన్న ఒక చిన్న పుట్టుమచ్చ సూర్యను అతన్ని గుర్తించడానికి సహాయపడింది. ఆ పుట్టుమచ్చ తన తండ్రి మరణ రోజున రాఘవన్ క్రూరమైన మాటలు చెబుతూ చూసినప్పుడు సూర్య గమనించాడు. సూర్య మనసులో కోపం ఉరిమింది. ద్వేషం అతని లోపల నిండిపోయింది. ప్రతీకార ఉత్సాహం అతన్ని ఆవరించింది. ఇతనా నా తండ్రిని చంపినవాడు? ఈ స్థితిలో ఉన్నాడా అని సూర్య మనసులో ప్రశ్నలు లేచాయి. ఒక క్షణం అతనికి రాఘవన్ను శారీరకంగా హింసించాలనిపించింది. కాని అతడు స్వయంగా నియంత్రించుకున్నాడు. లేదు, శారీరక ప్రతీకారం సరిపోదు. అతడు అనుభవించిన బాధ కంటే ఎక్కువ బాధ అతడు అనుభవించాలి. భావోద్వేగ ప్రతీకారం, అదే నాకు కావాలి. సూర్య తన ప్రతీకారం ఎలా ఉండాలని ఆలోచించాడు. అతన్ని వీధి నుండి రక్షించి అతనికి ఉద్యోగమిచ్చి తర్వాత అతని పాత జీవితాన్ని గుర్తుచేస్తూ మానసికంగా హింసించాలి. అదే అతిపెద్ద ప్రతీకారమని అతడు గ్రహించాడు. డబ్బు కోసం మానవ జీవనాన్ని నిర్లక్ష్యం చేసిన రాఘవన్కు మానవ జీవనం యొక్క విలువను తెలియచేయాలి. అదే అతని లక్ష్యం. సూర్యోదయం క్లినిక్. సూర్య ఒక కొత్త క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించాడు. ఆధునిక సౌకర్యాలతో పేదవారికి ఉచిత చికిత్స అందించే క్లినిక్. సూర్యోదయం క్లినిక్ అని దాని పేరు. ఈ క్లినిక్లో శుచీకరణ ఉద్యోగం కోసం డాక్టర్ రాఘవన్ను నియమించాలని అతడు నిర్ణయించాడు. రాఘవన్ తన పాత ఆస్పత్రి హాలుల్లో ఒక శుచీకరణ కార్మికుడిగా నడవడం సూర్య కలలు కన్నాడు. ఒకరోజు సూర్య రాఘవన్ వద్దకు వెళ్ళాడు. మీకు ఉద్యోగం కావాలా అని అడిగాడు. రాఘవన్ తల ఎత్తి చూశాడు. అతని కళ్లలో ఆశ యొక్క ఒక చిన్న కాంతి. ఉద్యోగమా? నాకా అని రాఘవన్ సందేహంగా అడిగాడు. అవునునా? కొత్త క్లినిక్లో శుచీకరణ ఉద్యోగం ఉంది. ఆసక్తి ఉంటే రండి అని సూర్య చెప్పాడు. రాఘవన్కు నమ్మశక్యం కాలేదు. వీధి నుండి ఉద్యోగం. అతడు వెంటనే అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం రాఘవన్ సూర్యోదయం క్లినిక్ ముందు నిలబడ్డాడు. ఒకప్పుడు తాను ఆధిపత్యం చేసిన ఆస్పత్రి కంటే ఈ క్లినిక్ అందంగా ఆధునికంగా ఉందని అతనికి అనిపించింది. అతని మనసులో ఒక చిన్న భయం కలిగింది. ఈ ఉద్యోగం తనకు చేయగలనా? కాని ఆకలి అతన్ని ముందుకు నడిపించింది. రాఘవన్ శుచీకరణ జీవితం. సూర్యోదయం క్లినిక్లో శుచీకరణ ఉద్యోగం డాక్టర్ రాఘవన్కు ఒక నరకయాతనగా ఉంది. ఒకప్పుడు తాను నియంత్రించిన తన నిర్ణయాలు మాత్రమే నడిచిన హాలుల్లో ఇప్పుడు అతడు చీపురు బకెట్తో నడుస్తున్నాడు. మెరిసే నేలలను తుడుస్తూ ఒకప్పుడు తాను ధరించిన ఖరీదైన షూస్లు, ఆ నేలపై నడిచిన జ్ఞాపకాలు అతన్ని వేటాడాయి. ఆపరేషన్ రూంలో అక్కడ తాను ఎన్నో జీవితాలను కాపాడినందుకు గర్వించినవాడు ఇప్పుడు అక్కడ రక్తం, మరకలు చెత్తను శుభ్రం చేస్తున్నాడు. ప్రతి రోగి గదిని శుభ్రం చేసినప్పుడు తన పాత జీవితం ఒక సినిమాలా అతని మనసులో కదిలింది. ఉదయం 6 గంటలకు ఉద్యోగానికి రావాలి. రాత్రి ఆలస్యంగా కూడా పనిచేయాలి. శరీరం నొప్పితో చేతులు అలసిపోయాయి. కాని ఆకలి అతన్ని ముందుకు నడిపించింది. ఒకప్పుడు తాను ధిక్కరించిన ఉద్యోగమిది. ఇప్పుడు తాను ఆ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి చెమట బొట్టులో అతడు తన పాత అహంకారాన్నిధనాశను శపించాడు. పాత సహోద్యోగులతో ఎదుర్కోలు. సూర్యోదయం క్లినిక్లో రాఘవన్
తన పాత సహోద్యోగులను శిష్యులను కలవవలసి వచ్చింది. ఇది అతన్ని తీవ్రంగా కలచివేసింది. ఒకరోజు క్లినిక్ హాలులో నడుస్తున్నప్పుడు ఒక యువ డాక్టర్ రాఘవన్ను దాటిపోయాడు. అతడు రాఘవన్ పాత శిష్యుడు డాక్టర్ అరుణ్ మొదట రాఘవన్ను గుర్తించలేదు. మురికి బట్టలు క్షీణించిన శరీరంతో ఒక శుచీకరణ కార్మికుడిగా నిలబడిన రాఘవన్ను అతడు ఎలా గుర్తిస్తాడు? అరుణ్ దాటిపోతున్నప్పుడు రాఘవన్ తలవంచి నిలబడ్డాడు. డాక్టర్ సాభ్యీ భాగం శుభ్రం చేయలేదు అని అరుణ్ చెప్పాడు. రాఘవన్ తల ఎత్తి చూశాడు. అరుణ్ కళ్లలో మొదట సందేహం, తర్వాత షాక్షి వరకు సానుభూతి. సర్, డాక్టర్ రాఘవన్ అని అరుణ్ వణుకుతూ అడిగాడు. రాఘవన్ ఏమీ మాట్లాడకుండా తలవంచి నిలబడ్డాడు. అరుణ్ ఏమీ చెప్పకుండా నడిచిపోయాడు. అతని కళ్లలో రాఘవన్ పట్ల సానుభూతి నిండిపోయింది. ఒకప్పుడు తాను ఆరాధించిన గురువు ఈ స్థితిలో ఉండడం అతన్ని తీవ్రంగా బాధించింది. మరొక రోజు రాఘవన్ క్లినిక్లో శుచిముందు శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు 2 నర్సులు అక్కడకు వచ్చారు. వారు ఆరోగ్యశ్రీలో రాఘవన్ కింద పనిచేసినవారు. ఇతనే ఆ డాక్టర్ రాఘవన్ కాదా? డబ్బు కోసం ఏ స్థాయికైనా వెళ్ళినవాడు అని ఒక నర్స్ చెవులు కొడుతూ చెప్పింది. ఇతను ఒక హంతకుడు కాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలను నాశనం చేశాడు అని రెండవ నర్స్ చెప్పింది. రాఘవన్ వారి సంభాషణ విన్నాడు. అతని హృదయం ముక్కలైంది. గౌరవం, అపరాధ భావన అతన్ని ఆవరించాయి. వారిని ఎదుర్కోలేక అతడు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవన్ కథ. రాఘవన్ను ఈ విమర్శలు చిన్నచూపు చేసే మాటలు బాగా బాధించాయి. ప్రతిరోజూ తాను చేసిన తప్పుల గురించి ఆలోచించాడు. నిద్రలేని రాత్రుల్లో డబ్బు లేనందున చికిత్స నిరాకరించిన ఆ చిన్నారి ముఖం అతని మనసులో మళ్లీ మళ్లీ కనిపించింది. ఆ చిన్నారి బాధ, అతని తల్లి ఏడుపు, ఇవన్నీ అతని నిద్రను కష్టపెట్టాయి. సూర్యోదయం క్లినిక్లో శుభ్రపరిచే పని రాఘవన్ను శారీరకంగా మాత్రమే కాక మానసికంగా కూడా అలసిపోయేలా చేసింది. అయినప్పటికీ ఈ అలసట అతని మనసులో ఒక మార్పుకు ఆరంభమైంది. ప్రతిరోజూ తాను చేసిన తప్పుల గురించి ఆలోచించాడు. తన ధనాశ అతని జీవితాన్ని, ఇతరుల జీవితాలను ఎలా నాశనం చేసిందో అతను గుర్తించాడు. క్లినిక్లో రోగులను, వారి కుటుంబాలను అతను గమనించాడు. పేదవారు, సామాన్యులు ఉచిత చికిత్స పొందుతున్న దృశ్యాన్ని చూశాడు. సూర్య దయమానవత్వం అతన్ని ఆశ్చర్యపరిచాయి. ఒకప్పుడు తాను చిన్నచూపు చేసిన మానవత్వం ఇక్కడ పరిపాలన చేస్తోందని అతను అర్థం చేసుకున్నాడు. రాత్రుల్లో చల్లగా గడ్డకట్టిన గదిలో పడుకున్నప్పుడు తన గత జీవితం గురించి లోతుగా ఆలోచించాడు. ఎక్కడ తప్పు చేశాను? ఎప్పుడు తప్పుదారి పట్టాను? డబ్బు కోసం చేసిన క్రూరత్వాలు ఒక్కొక్కటిగా అతని మనసులో, గుండెల్లో గడిచాయి. పశ్చాత్తాపం యొక్క భారం అతని హృదయంలో నిండిపోయింది. మొదటిసారి గాతన తప్పులు అతనికి అర్థమయ్యాయి. అతనికి కన్నీళ్లు వచ్చాయి. అవి ఆకలి లేదా చలి కారణంగా వచ్చిన కన్నీళ్లు కావు. అవి పశ్చాత్తాపం యొక్క కన్నీళ్లు. ఒకరోజు క్లినిక్లో ఒక చిన్న పిల్లవాడిని చూశాడు. ఆ పిల్లవాడికి జ్వరం వచ్చి అశక్తంగా పడుకుని ఉన్నాడు. ఆ పిల్లవాడి తల్లి కళ్లలో భయం నిండి ఉంది. రాఘవన్కు ఆ చిన్నారి ముఖం గుర్తొచ్చింది. డబ్బు లేనందున తాను చికిత్స నిరాకరించిన ఆ చిన్నారి అతని గుండె బాధతో నిండిపోయింది. ఆ చిన్నారిని సహాయం చేయలేకపోయానని ఆలోచిస్తూ దుఃఖించాడు. ఈ సంఘటనలు రాఘవన్ మనసులో ఒక పెద్ద మార్పుకు ఆరంభమయ్యాయి. డబ్బు కోసం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయాలని అతను కోరుకున్నాడు. మానవ జీవనం డబ్బు కంటే గొప్పదని అతను గుర్తించాడు. అతని హృదయంలో ఒక చిన్న కాంతి ప్రకాశించింది. అది పశ్చాత్తాపం యొక్క కాంతి. సూర్య ఈ మార్పులన్నీ గమనిస్తున్నాడు. రాఘవన్ కళ్లలో ఒక మార్పు చూశాడు. పాత క్రూరత్వం మాయమై బదులుగా ఒక రకమైన అసహాయత, పశ్చాత్తాపం నిండి ఉన్నాయి. తాను ఉద్దేశించిన ప్రతీకారం ఫలించిందని సూర్యకు అర్థమైంది. ఇప్పుడు తదుపరి దశ. ఒకరోజు సాయంత్రం క్లినిక్లో రోగుల రద్దీ తగ్గినప్పుడు సూర్య డాక్టర్ రాఘవన్ను తన గదికి పిలిపించాడు. రాఘవన్ భయంతో గదిలోకి అడుగుపెట్టాడు. సూర్య ఏమి చెప్పబోతున్నాడు? తాను చేసిన తప్పులకు ఇప్పుడు
ఏ శిక్ష లభించబోతోంది? సూర్య తన కుర్చీ నుండి లేచి రాఘవన్ దగ్గరకు వచ్చాడు. రాఘవన్ తలవంచి నిలబడ్డాడు. డాక్టర్ రాఘవన్ సూర్య శాంతంగా పిలిచాడు. ఆ పిలుపులో ఒక రకమైన బరువుంది. రాఘవన్ తల ఎత్తి చూశాడు. సూర్య కళ్లలో ఒక రకమైన తీవ్రత చూశాడు. నీవు నన్ను గుర్తుంచుకున్నావా? సూర్య అడిగాడు. రాఘవన్ అతన్ని జాగ్రత్తగా చూశాడు. ఈ ముఖం ఎక్కడో చూశాను కదా, కాని ఎక్కడో గుర్తురాలేదు. లేదు సార్, నాకు గుర్తులేదు, రాఘవన్ వణుకుతూ చెప్పాడు. సూర్య ముఖంపై స్వల్ప చిరునవ్వు వచ్చింది. అది ప్రతీకారం యొక్క చిరునవ్వు కాదు, బదులుగా ఒక రకమైన బాధ దృఢ నిశ్చయం యొక్క చిరునవ్వు. నీవు గుర్తుంచుకోవు, ఎందుకంటే అప్పుడు నేను కేవలం 10 ఏళ్ల బాలుణ్ణి మాత్రమే. నీ ముందు నా తండ్రి జీవనం కోసం వేడుకున్న ఒక పేద బాలుడు. సూర్య గొంతు నెమ్మదిగా పెరిగింది. రాఘవన్ ముఖంపై ఆశ్చర్యం నిండిపోయింది. అతని కళ్ళు విశాలమయ్యాయి. అతని మనసులో ఒక మెరుపు గీతలా గడిచింది. 10 ఏళ్ల బాలుడు, తండ్రి జీవనం. ఆ ఆసుపత్రి, అతని జ్ఞాపకాలు వెనక్కి పరుగెత్తాయి. డబ్బు లేనందున చికిత్స నిరాకరించిన ఆ చిన్నారి అతని తండ్రి. అతని గుండె ఆగిపోయినట్లు అనిపించింది. అతను సూర్యను జాగ్రత్తగా చూశాడు. ఆ కళ్ళు, ఆ ముఖం, అవును అతనే, తాను చంపిన మనిషి కొడుకు. సూర్య! రాఘవన్ ఆశ్చర్యంతో గుండెల్లో గొణిగాడు. అతని కాళ్లకు బలం కోల్పోయింది. అతను కుర్చీలోకి కూలిపోయాడు. అతని కళ్లలో భయం నిండిపోయింది. తనను చంపడానికి వచ్చాడా? తనకు ఇప్పుడు ఏమి జరుగుతుంది? సూర్య అతని దగ్గరకు వచ్చాడు. అవును, నేను సూర్యను. నీవు డబ్బు లేనందున చికిత్స నిరాకరించిన ఆ మనిషి కొడుకు. నా తండ్రిని చంపిన డాక్టర్ రాఘవన్ నీవు నా ముందు కూర్చున్నావు. సూర్య మాటల్లో తీవ్రత నిండిపోయింది. రాఘవన్ తలవంచాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు ధారలా కారాయి. అవి భయం యొక్క కన్నీళ్లు కాదు, అవి కోల్పోయిన జీవితం గురించిన కన్నీళ్లు. తాను చేసిన తప్పుల గురించిన పశ్చాత్తాపం యొక్క కన్నీళ్లు. తన ధనాశ ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది, ఒక చిన్నారిని అనాథను చేసిందని అతను గుర్తించాడు. అతని గుండె చిన్నాభిన్నమైంది. నన్ను శిక్షించు సూర్య, నేను చేసిన తప్పులకు ఏ శిక్ష వచ్చినా నేను భరిస్తాను, రాఘవన్ ఏడుస్తూ చెప్పాడు. సూర్య రాఘవన్ భుజంపై చెయ్యి వేశాడు. లేదు, డాక్టర్, నిన్ను శిక్షించడానికి నేను రాలేదు. నీవు ఇప్పటికే శిక్షించబడ్డావు. సంవత్సరాల తరబడి వీధుల్లో అలమటించడమిప్పుడు నా క్లినిక్లో శుభ్రపరిచే వ్యక్తిగా పనిచేయడంని మనసులో నీవు అనుభవించిన బాధ, అదే నీకు శిక్ష, సూర్య చెప్పాడు. రాఘవన్ తల ఎత్తి సూర్యను చూశాడు. అతని కళ్లలో ఒక రకమైన ఊరట నిండింది. శిక్ష లభించిందని అనుకున్నాడు. కానీ సూర్య తదుపరి మాటలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. డబ్బు కాదు మనిషి, జీవనమే ముఖ్యమని నీవు ఇప్పుడు అర్థం చేసుకున్నావని నేను విశ్వసిస్తున్నాను. నా తండ్రి నాతో ఎల్లప్పుడూ చెప్పేవాడు, సూర్య, డబ్బు కంటే మనిషి జీవనం గొప్పది. ఎవరినీ బాధపెట్టకు, నీతిగా జీవించు. ఆ మాటలు నేను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకున్నాను. నీవు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయడానికి నీకొక అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, సూర్య చెప్పాడు. రాఘవన్కు నమ్మశక్యం కాలేదు. ఒక అవకాశమా? తనకా? ఏ అవకాశం? రాఘవన్ సందేహంతో అడిగాడు. నేను ఒక కొత్త ఆసుపత్రిని ప్రారంభించబోతున్నాను. పేదవారికి ఉచిత చికిత్స ఇచ్చే ఒక పెద్ద ఆసుపత్రి. అక్కడ నీవు డాక్టర్గా పనిచేయవచ్చు. నీ జ్ఞానం, అనుభవం రోగులకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు. డబ్బు కోసం నీవు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఇది ఒక అవకాశం. సూర్య మాటలు రాఘవన్ హృదయంలో ఒక కాంతిలా పడ్డాయి. సంవత్సరాల తరబడి చల్లబడిన రాఘవన్ హృదయంలో ఒక చిన్న కాంతి ప్రకాశించింది. అది ఆశ యొక్క కాంతి, ఒక కొత్త జీవితానికి అవకాశం, తాను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయడానికి అవకాశం. అతని కళ్ళ నుండి మళ్లీ కన్నీళ్లు కారాయి. ఈసారి అవి సంతోషం, కృతజ్ఞత యొక్క కన్నీళ్లు. సూర్య, నాకు నమ్మశక్యం కావడం లేదు, రాఘవన్ ఏడుస్తూ చెప్పాడు. ఇది నా తండ్రికి ఇచ్చే గౌరవం. నీవు మారావని నేను విశ్వసించాలి. నీవు నిరూపించాలి, సూర్య చెప్పాడు. రాఘవన్ సూర్య కాళ్ళ దగ్గర పడ్డాడు. నేను నిరూపిస్తాను సూర్య. నా జీవితాన్ని రోగుల కోసం అర్పిస్తాను. డబ్బు కోసం నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేస్తాను, రాఘవన్ బిగ్గరగా చెప్పాడు.
అతని మాటల్లో నిజాయితీ నిండి ఉంది. ఆ రాత్రి రాఘవన్ నిద్రపోలేదు. కాని అది పాత బాధల రాత్రి కాదు. అది ఆశకొత్త జీవితం గురించిన కలల రాత్రి. అతని మనసులో సూర్య మాటలు మారుమ్రోగాయి. డబ్బు కాదు మనిషి, జీవనమే ముఖ్యం. సూర్య యొక్క కొత్త ఆసుపత్రి ఆశ్రయ పేదవారికి ఉచిత చికిత్స ఇవ్వడం లక్ష్యంగా ప్రారంభించబడింది. నగరం అంచుల్లో విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆశ్రయ నిర్మాణం పూర్తయింది. సూర్య యొక్క కఠిన శ్రమ, సామాజిక బాధ్యత ఈ సంరంభం వెనుక ఉన్నాయి. సమాజంలోని పలువురు ప్రముఖులు ఈ ఉద్యమానికి ఆర్థిక సహాయం అందించారు. ఆశ్రయ యొక్క ఉద్ఘాటన సందర్భంగా సూర్య తన తండ్రి జ్ఞాపకాల ముందు ఈ ఆసుపత్రిని అర్పించాడు. డాక్టర్ రాఘవన్కు ఆశ్రయలో డాక్టర్గా పనిచేయడానికి లభించిన అవకాశం ఒక పునర్జన్మలాంటిది. మొదటిసారి రోగులను చికిత్స చేయడానికి లభించిన ఆ క్షణం అతనికి భయంగా అనిపించింది. సంవత్సరాల తరబడి శస్త్రచికిత్స చేయలేదు. తన చేతులకు పాత ఖచ్చితత్వం ఉందా? మళ్ళీ తప్పులు చేస్తానా? ఈ ఆలోచనలు అతన్ని వేటాడాయి. కానీ సూర్య మాటలు అతని మనసులో మారుమ్రోగాయి. నీవు నిరూపించాలి. మొదటి రోగి ఒక సామాన్య స్త్రీ. ఆమెకు చిన్న శస్త్రచికిత్స అవసరం. రాఘవన్ భయంతో శస్త్రచికిత్సకు సిద్ధమయ్యాడు. అతని చేతులు వణికాయి. కాని శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పుడు అతనికి గొప్ప ఊరట కలిగింది. రోగి ముఖంలో చిరునవ్వు, వారి కృతజ్ఞత మాటలు, అవన్నీ అతని హృదయంలో కొత్త సంతోషాన్ని నింపాయి. గతంలో డబ్బు కోసం మాత్రమే పనిచేసినందుకు దుఃఖం అతన్ని వేటాడింది. డబ్బు కోసం ఎన్ని జీవనాలను అతను విస్మరించాడు. ప్రతిరోజూ రాఘవన్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో పనిచేశాడు. రోగులను సహాయం చేస్తున్నప్పుడు అతనికి లభించే సంతోషం అపారమైంది. డబ్బు కోసం మాత్రమే పనిచేసిన పాత జీవితం అతనికి ఒక పీడకలలాంటిదిగా అనిపించింది. రోగుల వారి కుటుంబ సభ్యుల నుండి వచ్చే కృతజ్ఞత మాటలు విన్నప్పుడు రాఘవన్కు కలిగే భావోద్వేగ మార్పు గొప్పది. డాక్టర్ సాబ్, నీవు నా జీవనాన్ని రక్షించావు, ఒక రోగి చెప్పాడు. నీవు ఒక దేవుడిలాంటివాడివి, మరొక రోగి చెప్పాడు. ఈ మాటలు అతని హృదయాన్ని తాకాయి. అతనికి కన్నీళ్లు వచ్చాయి. అవి పశ్చాత్తాపం, సంతోషం యొక్క కన్నీళ్లు. రాఘవన్ తన జ్ఞానం, అనుభవాన్ని ఉపయోగించి అనేక రోగులను సహాయం చేశాడు. సంక్లిష్ట శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఆశ్రయలోని ఇతర డాక్టర్లు, నర్సులు అతన్ని గౌరవంతో చూశారు. ఒకప్పుడు డబ్బు కోసం మాత్రమే పనిచేసిన డాక్టర్ రాఘవన్నిప్పుడు మానవ జీవనానికి విలువ ఇచ్చే డాక్టర్గా మారాడని వారు గుర్తించారు. సూర్య, డాక్టర్ రాఘవన్ మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. అది గురు శిష్య బంధం కాదు, ఒక కొడుకు తండ్రి మధ్య బంధం లాంటిది. సూర్య రాఘవన్ను గౌరవించాడు. రాఘవన్ సూర్యను ప్రేమించాడు. వారు ఎక్కువ సన్నివేశాల్లో మాట్లాడుకున్నారు. గతం గురించి, భవిష్యత్తు గురించి, జీవితం గురించి. ఒకరోజు సూర్య రాఘవన్ను తన గదికి పిలిపించాడు. డాక్టర్ని, పాత కుటుంబం గురించి నాకు తెలియాలి. వారికి ఏమి జరిగింది? సూర్య అడిగాడు. రాఘవన్ అన్నీ తెరిచి చెప్పాడు. తన ధనాశ ఎలా తన కుటుంబాన్ని నాశనం చేసింది. భార్య, పిల్లలు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తాను వారిని విస్మరించానని అన్నీ సూర్యతో తెరిచి చెప్పాడు. అతని కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. నేను మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు, రాఘవన్ ఏడుస్తూ చెప్పాడు. సూర్య రాఘవన్ను ఓదార్చాడు. డాక్టర్, గతం గురించి ఆలోచించి దుఃఖించడం వల్ల ప్రయోజనం లేదు. నీకు ఇప్పుడు ఒక కొత్త జీవితం ఉంది. నీవు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఇది ఒక అవకాశం. నీ కుటుంబం నిన్ను వదిలిపెట్టి వెళ్లడం నీ తప్పుల వల్ల. కాని నీవు ఇప్పుడు చాలామంది జీవనాలను రక్షించగలవు. అదే అతిపెద్ద ప్రాయశ్చిత్తం, సూర్య చెప్పాడు. రాఘవన్ సూర్యను కౌగిలించుకున్నాడు. సూర్య, నీవే నా జీవితంలో వెలుగు. నీవు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు, రాఘవన్ ఏడుస్తూ చెప్పాడు. సూర్య యొక్క కొత్త ఆసుపత్రి ఆశ్రయ డాక్టర్ రాఘవన్ పేరిట పిలువబడింది. డాక్టర్ రాఘవన్ మెమోరియల్ హాస్పిటల్ అని దాని కొత్త పేరు. ఇది రాఘవన్ తిరిగి రాగా సంకేతం. ఒకప్పుడు ధనాశగల డాక్టర్ రాఘవన్ ఇప్పుడు మానవత్వం గల డాక్టర్ రాఘవన్గా మారాడని ప్రపంచం తెలుసుకుంది. డాక్టర్ రాఘవన్ తిరిగి రాగా కొత్త ఆసుపత్రి గురించి మీడియా గొప్ప ప్రాధాన్యతతో రిపోర్ట్ చేసింది. ఒకప్పుడు ధనాశగల డాక్టర్కు
ఎలా ఇంత పెద్ద మార్పు వచ్చిందని వారు ఆశ్చర్యపోయారు. సూర్య కథరాఘవన్ కథ ఒకటిగా మీడియాలో నిండిపోయాయి. డాక్టర్ రాఘవన్ పతనం నుండి ఉద్భవించిన డాక్టర్ ఒక వార్తాపత్రిక శీర్షిక ఇచ్చింది. సూర్య ప్రతీకారాన్ని ప్రేమగా మార్చిన మనిషి మరొక వార్తాపత్రిక రాసింది. సమాజంలో రాఘవన్కు మళ్లీ గుర్తింపు లభించింది. ప్రజలు అతన్ని గౌరవంతో చూశారు. అతని పాత సహోద్యోగులు శిష్యులు అతన్ని కలవడానికి వచ్చారు. వారు అతన్ని అభినందించారు. రాఘవన్ తన కథను ప్రపంచంతో తెరిచి చెప్పాడు. తన తప్పులను ఒప్పుకున్నాడు. డబ్బు కోసం చేసిన క్రూరత్వాలకు క్షమాపణ చెప్పాడు. అతని మాటలు చాలామంది మనసుల్లో మార్పుకు కారణమయ్యాయి. డబ్బు కంటే మానవత్వం గొప్పదని ప్రజలు గుర్తించారు. కథలో పదే పదే వచ్చే ఒక సంకేతమిడారిలోని ఒక మొక్కల రాఘవన్ జీవితం ఒకప్పుడు ఎండిపోయిన ఎడారిలా అతని హృదయం. డబ్బు కోసం మాత్రమే అతను జీవించాడు. కానీ సూర్య ప్రేమక్షమాగుణం ఆ ఎడారిలో ఒక మొక్కకు జీవనమిచ్చాయి. అది పెరిగి పుష్పించింది. కాలం మార్పు ఋతువులు మారినట్లు కథాపాత్రాల జీవితంలో కూడా మార్పులు జరిగాయి. వసంతంలాంటి సూర్య జీవితంలో ఆశ యొక్క పుష్పాలు విరిశాయి. శీతాకాలంలాంటి రాఘవన్ జీవితంలో బాధలు గడిచిపోయాయి. మళ్లీ వసంతం వచ్చిన్ రాఘవన్ జీవితంలో కొత్త ఆరంభం. నవల చివరిలో డాక్టర్ రాఘవన్ ఆశ్రయ ఆసుపత్రిలో రోగులను చికిత్స చేస్తున్నాడు. అతని ముఖంపై ఒక చిరునవ్వు ఉంది. అది నిజాయితీగల చిరునవ్వు. సూర్య అతని పక్కన నిలబడి ఉన్నాడు. వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి ఉంది. వారు సమాజానికి ఒక గొప్ప ప్రేరణగా మారారు. డబ్బు కంటే మానవత్వం గొప్పదని వారు ప్రపంచానికి చాటి చెప్పారు.